అందరికీ నమస్కారం. ఈ జీవితంలో సంపాదించిన ధనం మరో జన్మలో పనికిరాదు. కానీ ఈ జన్మలో చేసుకున్న పుణ్యం జన్మ జన్మలకు పనికి వస్తుంది. అందుకు ఒక చక్కటి ఉదాహరణ. ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్న మహారాజు ఒక రాత్రి తన జాతకం రాయబడిన కాగితాన్ని చదువుతుంటే ఆయనకు ఒక అనుమానం వచ్చింది. నేను పుట్టిన రోజే ప్రపంచంలో అనేక మంది పుట్టి ఉంటారు. కానీ వాళ్ళంతా రాజులు కాలేదు. నేనే ఎందుకయ్యాను? ఈ గొప్ప స్థానం నాకే ఎందుకు దక్కింది అని ఆలోచిస్తాడు. మరుసటి రోజు సభలో పండితుల ముందు ఇదే ప్రశ్నను అడుగుతాడు. వాళ్ళు చెప్పిన సమాధానం రాజుకు తృప్తినివ్వలేదు. అప్పుడు ఒక వృద్ధ పండితుడు, రాజా, ఈ నగరానికి తూర్పున బయట ఉన్న అడవిలో ఒక సన్యాసి ఉన్నాడు. ఆయనను కలవండి, జవాబు దొరుకుతుంది అన్నాడు. ఆ పండితుడు చెప్పినట్టుగానే మరుసటి రోజు ఆ రాజు అక్కడికి బయలుదేరి వెళ్ళాడు. అప్పుడు ఆ సన్యాసి బొగ్గు తింటున్నాడు. అది చూసి రాజు ఆశ్చర్యపోయాడు. తను అడగాల్సిన ప్రశ్నని ఆ సన్యాసిని అడిగాడు. ఆ సన్యాసి అన్నాడు, ఇక్కడికి 4 మైళ్ళ దూరంలో ఇలాంటిదే మరొక గుడిసె ఉంది. అందులో ఒక సన్యాసి ఉన్నాడు. ఆయన్ని కలవండి అని చెప్తాడు. సరే అని చెప్పి రాజు రెండవ సన్యాసి కోసం వెళ్ళాడు. రాజు ఆయన్ని చూసినప్పుడు ఆ సన్యాసి మట్టి తింటున్నాడు. రాజు అతన్ని చూసి కాస్త ఇబ్బంది పడ్డాడు. అయినా తన ప్రశ్నను మాత్రం అడిగాడు. కానీ ఆ సన్యాసి రాజు మీద కోపంతో గట్టిగా అరిచి అక్కడి నుండి వెళ్ళిపో అని కసురుకున్నాడు. రాజుకి కోపం వచ్చిన సన్యాసి కాబట్టి ఆయన్ని ఏమీ అనలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే సన్యాసి రాజుతో ఇలా అంటాడు, ఇదే దారిలో వెళితే ఒక గ్రామం వస్తుంది. అక్కడ ఒక బాలుడు చనిపోవడానికి సిద్ధంగా ఉంటాడు. వెంటనే అతన్ని కలవండి అని చెప్తాడు. రాజుకి ఇదంతా గందరగోళంగా ఉంటుంది. అయినా అక్కడికి వెళ్తాడు. చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆ అబ్బాయిని కలిసి తన ప్రశ్నని అడుగుతాడు. అప్పుడు ఆ అబ్బాయి ఇలా అంటాడు, గత జన్మలో 4 వ్యక్తులు ఒక రాత్రి అడవిలో దారి తప్పి ఉంటారు. ఆకలేస్తే వాళ్ళ దగ్గరున్న రొట్టెలు తిందామని చెట్టు క్రింద ఆగి కూర్చుంటారు. తినబోతుంటే అక్కడికి బాగా ఆకలేసి నీరసంగా ఉన్న ఒక ముసలి వ్యక్తి వచ్చి తనకు కొంచెం ఆహారం ఇవ్వమని అడుగుతాడు. ఆ 4 మొదటివాడు కోపంతో, నీకు ఇస్తే నేను బొగ్గు తినాలా అని కసురుకుంటాడు. రెండవ వ్యక్తిని అడిగితే, నీకు ఈ రొట్టె ఇస్తే నేను మట్టి తినాల్సిందే అని వెటకారంగా అంటాడు. మూడవ వాడు, రొట్టె తినకపోతే ఈ రాత్రికే చనిపోతావా అని నీచంగా మాట్లాడతాడు. కానీ 4వ వ్యక్తి మాత్రం, తాత, నీవు చాలా నీరసంగా ఉన్నావు, ఈ రొట్టెని తిను అని తాను తినబోతున్న రొట్టెను ఇస్తాడు. ఆ 4వ వ్యక్తి, నువ్వే రాజా అని అంటాడు ఆ బాలుడు. రాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. రాజా, నీ పుణ్యం వల్ల రాజుగా జన్మించావు. ఈ జన్మని కాలాన్ని వృధా చేయక ప్రజలను కన్న తండ్రి వల్లే పాలించు. రాజా, ఇంతకంటే ఆశ్చర్యం ఏమిటంటే ఆ 4 వ్యక్తులు ఒకే తల్లికి పుట్టిన 4 కొడుకులు అని చివరిగా ఈ ఒక్క మాట చెప్పి కనులు మూశాడు. ఓ మంచి మాట దానం వంటిది. అందరికీ పంచండి. ప్రతిఫలంగా అది పుణ్యాన్ని అందిస్తుంది.